ఇరాన్ డిజిటల్ స్ట్రైక్ కొనసాగుతూనే ఉంది. యుద్ధానికి సంబంధించి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఎటువంటి యుద్ధం జరుగుతుందో చూస్తున్నాం. 1:many అంటే ఇరాన్ ఒకటి, అవతల వైపుగా ఎన్ని దేశాలు ఉన్నాయంటే చాలా పెద్ద ఎత్తున దేశాలతో ఇరాన్ ఒంటరిగా పోరాడుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన తర్వాత కూడా ఏమాత్రం ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. వాళ్ళు ఎంత అంటే నువ్వెంత అనే రకంగా అవతల వైపు నుంచి కూడా దాడి కొనసాగిస్తూనే ఉంది. ఇప్పుడు నేను చెప్తోంది డిజిటల్ స్ట్రైక్. ఇరాన్ ఒక్కటే కొన్ని దేశాలు ఆర్థిక వ్యవస్థని, స్థితిగతులని డిసైడ్ చేసే ఫ్యాక్టర్గా ఇప్పుడు మారిపోయింది. ఆయిల్ రిజర్వ్స్ ఉన్నటువంటి దేశాల నుంచి బయటకు వచ్చేటువంటి ఆ దారిని మూసివేసింది ఇరాన్ ఇప్పుడు. సో మీకు డీటెయిల్డ్గా చెప్తాను నేను. సో ఆర్టీవీ మొదటి నుంచి కూడా యుద్ధానికి సంబంధించి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడులకు సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్ మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు నేను చెప్పే వార్తలో భారత్ ఎటువంటి ఇబ్బంది పడబోతోంది, భారత్పై ఎటువంటి ప్రభావం చూపించబోతోంది, భారత్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది ఇరాన్ యుద్ధం అనేది నేను చెప్పించే ప్రయత్నం చేస్తా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా దగ్గర ఓవరాల్ వరల్డ్ మ్యాప్ నా దగ్గర ఉంది. సో ఈ వరల్డ్ మ్యాప్ మొత్తంలో మీకు డైరెక్ట్గా నేను చూపిస్తోంది. ఇదంతా ఓవరాల్ వరల్డ్ గ్లోబ్ ఇది. సో ఇటువైపు నుంచి మీకు ఎక్కడైతే ఇప్పుడు ఇన్సిడెంట్ హ్యాపెనింగ్ ఉందో హ్యాపెనింగ్ దగ్గర డైరెక్ట్గా వెళ్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే ఇది ఇరాన్, ఒకవైపు ఇరాన్, రైట్, ఇటువైపు ఇరాన్, ఇరాక్, కువైట్, సో ఆ తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఓమన్, యెమెన్, ఇవన్నీ దేశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇవేం చెప్తున్నాయంటే రైట్, సో ఇప్పుడు ఏం చెప్తున్నాయంటే ఆఫ్ఘనిస్తాన్, ఇవన్నీ మీరు చూస్తున్నారు. ఇక్కడ ఇండియా. సో ఇప్పుడు యుద్ధం జరుగుతుంది ఎక్కడ? ఇరాన్ దగ్గర. సో ఇటువైపు నుంచి ఇజ్రాయెల్ దాడి చేస్తోంది. ఇజ్రాయెల్ ఎక్కడ? సో ఇటువైపు ఇక్కడ ఉంది ఇజ్రాయెల్, రైట్. ఇజ్రాయెల్ వచ్చేసి ఇక్కడ ఇరాన్ పై దాడి చేస్తోంది. ఇక్కడ వరకు దాడి జరుగుతోంది. సో ఇప్పుడు ఈ దాడి మధ్యలో ఈ దేశాలను ఏం చేస్తున్నాయంటే ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి కువైట్ కానీ, రైట్, దుబాయ్, సౌదీ, ఖతార్, బహ్రెయిన్, ఇవన్నీ దేశాలు కూడా ఇండైరెక్ట్గా అమెరికాకు సహకరిస్తున్నాయి. అమెరికా ఇజ్రాయెల్కి సహకరిస్తూ ఇక్కడ ఎయిర్ బేసెస్ని క్రియేట్ చేసుకోవడం కోసం అవకాశం కల్పించారు. అవకాశం సద్వినియోగం చేసుకొని దాడి చేస్తున్నారు. సో ఇప్పుడు ఇరాన్ అటు ఇజ్రాయెల్పై దాడి చేయడంతో పాటుగా ఇరాన్ నుంచి కొన్ని మిసైల్స్ కువైట్లో పడ్డాయి, బహ్రెయిన్లో పడ్డాయి, తర్వాత ఖతార్లో పడ్డాయి, సౌదీలో, తర్వాత దుబాయ్లో, ఈ ప్రాంతాల్లో కూడా ఇరాన్ టార్గెట్ చేసుకొని దాడులు చేస్తోంది. సో తమకు వ్యతిరేకంగా అమెరికాకు సహకరిస్తున్నారు ఇస్లామిక్ దేశాలు అని చెప్పినట్టుగా ఇరాన్ దాడి చేస్తూ 1:many అని చూసారా? ఇట్స్ 1. ఇరాన్ ఈజ్ 1 అండ్ మెనీ ఈజ్ నథింగ్ బట్ కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ, ఇజ్రాయెల్, అమెరికా, ఇవన్నీ కూడా 1:many అనే రకంగా చూడాలి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడ చూడండి, ఇది ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది. సో దాన్ని హార్మోజ్ జలసంధి అంటూ ఉంటారు. సో హార్మోజ్ జలసంధికి సంబంధించి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. సో హార్మోజ్ జలసంధి, ఇది ఆ హార్మోజ్ జలసంధి. సో ఇది ఆ హార్మోజ్ జలసంధి. ఇటువైపు ఇరాన్ అండ్ ఇటువైపు దుబాయ్, తర్వాత కింద ఓమన్, ఇటువైపు నుంచి. సో ఈ దేశాల్లో ఉన్నటువంటి రిచెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నటువంటి దేశాలు అవన్నీ కూడా ఇవే. ఇస్లామిక్ దేశాల్లో చాలా హైయెస్ట్ రిచెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. సో ఇటువైపు నుంచి బహ్రెయిన్ నుంచి కానీ, దుబాయ్ నుంచి కానీ, సౌదీ నుంచి కానీ, పైన కువైట్ నుంచి కానీ, ఖతర్ నుంచి కానీ, ఇరాక్ నుంచి కానీ, ఆ దేశాల నుంచి వచ్చేటువంటి ఆయిల్ రిజర్వ్స్లో చాలా పెద్ద మొత్తంలో ఇక్కడి నుంచే వస్తూ ఉంటాయి, రైట్. ఇక్కడి నుంచే చాలా పెద్ద మొత్తంలో ఆయిల్ వెళ్తూ ఉంటుంది, ఇతర దేశాలకు ఇంపోర్ట్ అవుతూ ఉంటుంది. సో ప్రపంచం మొత్తంలో హైయెస్ట్ ఆయిల్ రిజర్వ్ సంబంధించి మనం ఇక్కడే చూస్తాం. హైయెస్ట్ ఆయిల్ రిజర్వ్ సప్లై నుంచి ఇక్కడ నుంచి వెళ్తుంది. 20% ఎంత? 20%. ప్రపంచ దేశాలకు సప్లై అయ్యేటువంటి ఆయిల్లో 20% ఇక్కడ నుంచే వెళ్తుంది. 20%. సో 20% ఇక్కడ నుంచే వెళ్తుంది. సో ఈ 20% వెళ్ళేటువంటి ఇదే ఇప్పుడు మొత్తం కూడా ఇరాన్ డిజిటల్ స్ట్రైక్ పేరుతో దీన్ని క్లోజ్ చేసింది. ఏం చేసింది, ఎలా చేసిందో నెక్స్ట్ మీకు చూపిస్తాను. ఇక్కడ ఇది ఆ డిజిటల్ స్ట్రైక్. సో ఏంటి ఆ డిజిటల్ స్ట్రైక్ అని అంటే ఎగ్జాక్ట్ ఇందాక మీకు చూపించాను కదా హార్మోజ్ అని. సో ఆ హార్మోజ్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గరికి వెళ్దాం మళ్ళీ మనం. సో ఇది ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గరికి మీకు డైరెక్ట్ చేస్తానండి ఇక్కడికి. రైట్, మ్యాప్ పై మీరు చూస్తున్నారు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అది. సో ఎగ్జాక్ట్గా ఇదే ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. సో ఆ హార్మోజ్ జలసంధి ఇదే. ఈ వైట్ కలర్లో మీకు అనిపించేదంతా కూడా ఇది సముద్రం. సో ఇక్కడ ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ఇది సుమారుగా యాజ్ పర్ జియోగ్రఫికల్గా మనం చూస్తే దీని డిస్టెన్స్ ఎంత అనంటే 33 కిలోమీటర్లు, రైట్. సో ఈ డిస్టెన్స్ ఎంత? 33 కిలోమీటర్లు. సో ఇక్కడ మీకు కనిపించేవి చిన్న చితక ఈ డాట్స్, లేకపోతే ఇవన్నీ కూడా ఆయిల్ రిజర్వ్స్ లేకపోతే కార్గో షిప్స్. ఇవన్నీ ఇప్పుడు ఏం చేసింది
డైరెక్ట్గా మీకు మ్యాప్ చూపిస్తాను, పీసీఆర్ ప్లే చేయండి. అలీ ఖమేనీ మరణం తర్వాత కూడా దీన్ని డిజిటల్ స్ట్రైక్ పేరుతో నిలిపివేసింది ఇరాన్. ఏం చేస్తోందనంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సయ్యద్-4 అండ్ కోబ్రా V8 ఇవేం చేస్తాయి, ఈ నెట్వర్కింగ్ని శాటిలైట్ మొత్తం కూడా తమ కంట్రోల్లోకి తీసుకొచ్చుకుంటాయి. ఇక్కడ సముద్ర మార్గం వెంట ఎటువంటి షిప్స్ వెళ్ళాలన్నా కూడా అవి చాలా కీలకం, ఆ శాటిలైట్ చాలా కీలకం. నావిగేషన్ ఇస్తేనే మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ నావిగేషన్ లేదు, నావిగేషన్ చూపించడం లేదు. బికాజ్ ఈ కోబ్రా V8 అండ్ సయ్యద్-4 రెండు కూడా బ్లాక్ చేశాయి. సో సయ్యద్-4 అనేది ఏంటి, అక్కడటువంటి రాడార్ని ఎప్పుడు చూసినా అమెరికా రాడార్ని అదుపు చేయడం కోసం అమెరికా రాడార్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది సయ్యద్-4. ఇక కోబ్రా V8 అనేది ఏకంగా 250 కిలోమీటర్స్. ఇక్కడ ఈ బార్డర్ వెంట ఇరాన్ ఏం చేసింది, ఇప్పుడు ఈ కోబ్రా V8 అండ్ సయ్యద్-4 ఈ రెండింటిని కూడా ఈ బార్డర్ వెంట నిలిపివేసింది ఇరాన్. సో ఈ బార్డర్ వెంట నిలిపేయడంతో ఇక్కడ ఏమవుతుంది, 250 కిలోమీటర్స్ రేడియస్ వరకు, చుట్టుపక్కల 250 కిలోమీటర్స్ రేడియస్ వరకు వాళ్ళకి శాటిలైట్ డిస్ట్రాక్ట్ అయిపోతుంది. ఎటువంటి విధంగా వైఫైని ఎంతటి పెద్ద టెక్నాలజీ ఉన్నటువంటి శాటిలైట్ సిస్టమ్ అయినా కూడా బ్రేక్ చేయగలిగే సామర్థ్యం ఉంది ఈ యొక్క కోబ్రా V8 అండ్ సయ్యద్-4 అనేటువంటి టెక్నాలజీకి. సో ఇప్పుడు అక్కడ డిజిటల్ స్ట్రైక్ చేయడం మూలంగా ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ షిప్స్ అన్ని కూడా మిస్ మ్యాచ్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని షిప్స్ ఒక డాట్ మీద క్లిక్ చేస్తాను నేను. సో ఇది ఆ డాట్ ఏంటిది, షబ్ఘౌన్ కంటైనర్ షిప్ ఇది, దీని పేరు షబ్ఘౌన్. ఎక్కడికి వెళ్తోంది, టువర్డ్స్ బందర్ అబ్బాస్ ఆంచ్ ఇక్కడికి వెళ్తోంది, ఇక్కడ నుంచి వెళ్లాల్సి ఉంది. సో స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఇరాక్ నుంచి ఇక్కడ వెళ్ళాల్సిన ఈ షిప్ కాస్త ఆగిపోయింది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నావిగేషన్, ల్యాక్ ఆఫ్ షిప్స్, ల్యాక్ ఆఫ్ రూట్. ఆ తర్వాత ఇంకొక డాట్ మీద క్లిక్ చేస్తాను నేను. సో ఇది ఎక్కడికి వెళ్తోంది, సో ఇది బందర్ అబ్బాస్ అక్కడికి వెళ్తోంది, బెటా కంటైనర్ షిప్ ఇది. సో ఆ తర్వాత కొన్ని ఆయిల్ రిజర్వ్స్ సంబంధించి క్లిక్ చేద్దాం, రైట్ ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి ఇటువైపు వెళ్ళాల్సిన షిప్ ఇది పుఫినో 2. సో ఎక్కడికి వెళ్తోంది, ఆయిల్ ప్రొడక్ట్ ట్యాంకర్ ఇది. సో ఆయిల్ ప్రొడక్షన్ ట్యాంకర్. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు చాలా పెద్ద మొత్తంలో ఈ షిప్స్ అన్ని కూడా హోల్డ్ అయిపోయాయి. ఇక్కడ ఇంకో షిప్ మీద క్లిక్ చేస్తాను. సో ఇండియాకి రావాల్సినవి కూడా చాలా ఆగిపోయాయి. వరాస్ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ అది. సో ఆ తర్వాత తయీబ్ 3 అదొక ఆయిల్ ట్యాంకర్. సో ఇట్లా ఒకటి కాదు రెండు కాదు చాలా పెద్ద మొత్తంలో ఈ షిప్స్ అన్ని కూడా ఆగిపోయాయి. ఆయిల్ కెమికల్ ట్యాంకర్, రైట్. ఇంకా ఇండియాకి రావాల్సినటువంటి కూడా చాలా ఉన్నాయి, ఇవన్నీ క్రూడ్ ఆయిల్. సో ఇక్కడ మీరు కనిపించేటువంటి ఈ చిన్న చిన్న డాట్స్ అన్నీ కూడా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర చూడండి, ఇటువైపు ఉన్నాయి, ఇటువైపు హోల్డ్ అయిపోయాయి. కానీ ఇక్కడ మధ్యలో మాత్రం లేవు. బికాజ్ అక్కడ ఉన్నటువంటి 250 కిలోమీటర్ రేడియస్ వరకు నో సిగ్నల్ అట్ ఆల్, సిగ్నల్ కనిపించట్లేదు. ఇక్కడ ఇది 33 కిలోమీటర్స్ రేంజ్ ఉన్నటువంటి ఈ జలసంధి ఇక్కడ మొత్తం బ్లాకేజ్ అయిపోయింది. ఇటువైపు ఇటే ఆగిపోయాయి, ఇటువైపున ఇటే ఆగిపోయాయి. ఇటువైపు 250 కిలోమీటర్స్ వరకు రేడియస్ వరకు ఎక్కడ కూడా నో ఆప్షన్ ఎట్ ఆల్. 250 కిలోమీటర్స్ వరకు కనీసం సిగ్నల్ కూడా దొరకడం లేదు. ఇటువైపు 250 కిలోమీటర్స్ అంత రేంజ్ వరకు ఉంటాయంట. అది ఆ రాడార్ సిస్టమ్ని, ఆ శాటిలైట్ మొత్తాన్ని బ్రేక్ చేయగల సామర్థ్యం ఉంది. ఇటువైపు ఇటే ఆగిపోయి, ఇటువైపు ఇటే ఆగిపోయి, ఇటు వచ్చేటి రావట్లేదు ఎంటీ షిప్స్ కార్గోస్, కానీ అటువైపు వెళ్ళేటివి కూడా వెళ్ళట్లేదు. సుమారుగా 20% ఆఫ్ ది వరల్డ్ ఆయిల్ మొత్తం కూడా సప్లై అయ్యేది ఈ చిన్న దారి వెంటే. మరి అటువంటి 20% హోల్డేజ్ అయిపోయింది, అక్కడ హోల్డ్ అయిపోయింది అంటే పరిస్థితిని అర్థం చేసుకోండి. ఇక కమింగ్ బ్యాక్ టు ఇండియా, ఇండియాపై ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఇండియాపై ఎటువంటి ప్రభావం ఉంటుంది అంటే ఇండియా తీసుకునేటువంటి సప్లైలో ఆల్మోస్ట్ ఆల్ 80 to 90% ఆఫ్ ఆయిల్ ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటే దాంట్లో కేవలం ఈ దారి వెంటే, అది సౌదీ నుంచి కానీ ఇరాక్ నుంచి కానీ, ఇరాన్ నుంచి డైరెక్ట్గా ఎక్కడ కూడా ఇండియాకి ఆయిల్ ట్రేడ్ లేదు, ఇరాక్ నుంచి లేదనంటే పక్కనటువంటి సౌదీ నుంచి మాత్రమే. సో ఈ రెండు దేశాల నుంచి ఎంత అంటే 30 to 35% ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ ఇండియా తీసుకునేది ఇక్కడి నుంచే, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 50%. సో మిగిలినటువంటి 30 to 35% రష్యా నుంచి, ఇక చిన్న చితక దేశాల నుంచి, ఇతరత్ర దేశాల నుంచి ఆయిల్ రిజర్వ్స్ కొనుగోలు చేస్తోంది. సో 30 to 35% వచ్చేది ఈ దారి వెంటే రావాలి. అది ఇరాక్ నుంచి ఒకటి, ఆ తర్వాత సౌదీ నుంచి. ఈ రెండు దేశాల నుంచి వచ్చేటువంటి ఆయిల్ ఇప్పుడు ఇక్కడ హోల్డ్ అయిపోయింది, బ్రేకేజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ ఇట్స్ బీన్ ఫ్రమ్ 24 hours, 24 గంటలుగా అక్కడ ఆగిపోయింది. అంటే రోజుకి సగటున ఎన్ని బ్యారెల్స్ చొప్పున ఇండియా కొనుగోలు చేస్తుంది. సో ఆ కొనుగోలు చేసే దాంట్లో 30 to 35% ఆఫ్ బ్రేకేజ్ అయిందనంటే ఇండియాపై ఎటువంటి ప్రభావం పడుతుంది. డెఫినెట్గా 1-2 రోజుల్లో, ఈరోజు రాత్రి లేదా రేపటికల్లా పెద్ద ఎత్తున క్రూడ్ ఆయిల్ రేట్స్లో కొంత కీలకంగా మార్పులు ఉండే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నో జరగకపోవచ్చు, బట్ బ్యారెల్ రేట్స్ అనేది ఇక్కడ హోల్డ్ అయిపోయింది.
మనకు కావాల్సిన క్రూడ్ ఆయిల్ మొత్తం కూడా హోల్డ్ అయిపోయింది, ఇక్కడ నుంచి సప్లై లేదు. పైపెచ్చు ఆయిల్ రేట్స్కి ఇక్కడ దీని ఇంపాక్ట్ కారణంగా పెరిగే అవకాశం ఉంది. సో ఇక్కడ నుంచి సప్లై లేదని అన్నప్పుడు లాజిస్టిక్ రేట్స్ పెరిగిపోతాయి ఆటోమేటిక్గా. ఒక్కసారి వన్స్ డీజిల్ అండ్ పెట్రోల్ రేట్లు పెరిగాయనంటే లాజిస్టిక్స్ రేట్లు పెరిగిపోతాయి, దాని తదనంగా ప్రొడక్ట్స్ రేట్లు పెరిగిపోతాయి, ఇన్ఫ్లేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇంకా కూడా డిజిటల్ స్ట్రైక్ ఆపడం లేదు ఇరాన్. సో ఏ మాదిరిగా చూడండి, ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో షిప్స్ హోల్డ్ అయిపోయాయి, ఒకటి కాదు రెండు కాదు, మీరు చూస్తే ఇక్కడ కొన్ని వేల షిప్లు, కొన్ని 2533 షిప్లు యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నేను లైవ్ చేసే సమయానికి హోల్డ్ అయినట్టుగా ఇంటర్నేషనల్ మీడియాలు చెప్తున్నమాట. 2533 షిప్స్ కంప్లీట్లీ ఆయిల్ ట్యాంకర్లు, కార్గో షిప్స్, కెమికల్ ట్యాంకర్లు మొత్తం కూడా మీరు మ్యాప్ చూస్తున్నారు చూడండి, అంతా కూడా రెడ్ అండ్ గ్రీన్ డాట్స్ అవన్నీ కూడా అక్కడి నుంచి సప్లై అయ్యేవే. సో అక్కడ నుంచి ఫుల్గా వెళ్తున్నవే. ఈ దారి మొత్తం మూసుకుపోయింది. అక్కడ మధ్యలో ఆ ఒక్క డాట్ దగ్గర చూడండి ఎక్కడెక్కడ స్టక్ అయిపోయి మీకు స్క్రీన్ మీద క్లియర్ కనబడుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఆగిపోయేవి ఇక్కడే మధ్యలో ఈ లైన్ తప్ప ఇటువైపు ఉన్నాయి ఇటువైపు ఉన్నాయి, ఇక్కడ కూడా అక్కడే ఆగిపోయాయి. సో ఇక్కడ ఫ్రీక్వెంట్గా చూస్తున్నాను ఎనియోస్ ఎండీవర్ అంట క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ అది. సో అది కూడా మధ్యలో ఆగిపోయింది. సో పక్కనే చూస్తే ఇంకొకటి, సో ఒకటి కాదు రెండు కాదు, టెన్జున్ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ ఆగిపోయింది. సో ఇంకొకటి ఓషియన్ లిల్లీ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ ఆగిపోయింది. సో ప్రతిసారి యుద్ధం జరిగినప్పుడల్లా ఇరాన్ చెప్పిన మాట ఒకటే, నేను ఒక్కటే కనుక ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఆపివేయగలిగితే నేను పెద్ద ఎత్తున ప్రపంచపైన ప్రభావం చూపించగలుగుతానని చెప్పినట్టుగానే అదే మాదిరిగా ఇప్పుడు ఇరాన్ చూపించబోతోంది. సో మీరు అనుకోవచ్చు మరి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున రాడార్స్ని లేకపోతే మిసైల్స్ లాంటి వెపన్స్ని కూడా అడ్డుకోగలిగినటువంటి ఆ సిస్టమ్ మరి అలీ ఖమేనీ ప్రాణాలని కాపాడలేకపోయిందా, ఆ మిసైల్స్ని లేకపోతే ఆ రాడార్ సిస్టమ్ని అబ్జర్వ్ చేయలేకపోయిందా అనే క్వశ్చన్ రేజ్ అవ్వచ్చు. బట్ ఆయన ఉంది టెహరాన్లో. సో టెహరాన్లో ఉన్నటువంటి ఆయన స్థావరాలపైన దాడి జరిగింది, అప్పుడు కూడా ఆపి ఉండొచ్చు, ఈ డిఫెన్స్ సిస్టమ్ అప్పుడు కూడా పనిచేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే 1.5 year పాటుగా ఇజ్రాయెల్ చాలా పెద్ద మొత్తంలో స్కెచ్ వేసి ఇజ్రాయెల్ నుంచి కొంతమంది గుడాచార్యంగా ఇరాన్కి పంపించి ఇరాన్లో ఉన్నటువంటి నెట్వర్కింగ్ సైట్స్ ద్వారానే మిసైల్స్ని లేకపోతే అక్కడ ఉన్నటువంటి చాలా అద్భుతమైనటువంటి వెపనైజ్ని వాడగలిగింది. పైపెచ్చు అలీ ఖమేనీ ఫోన్ని సైతం హ్యాక్ చేయగలిగారు, ట్రాఫిక్ సిగ్నల్స్ని హ్యాక్ చేయగలిగారు. ఇట్స్ నథింగ్ బట్ 1.5 year నుంచి కంప్లీట్గా అలీ ఖమేనీ ఈజ్ అండర్ ద సర్వేలెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా. 7.5 కాలంగా ప్రతి అణువణువు ఆయన గమనిస్తూనే ఉంది ఇజ్రాయెల్ మరి అమెరికా. అలా సాధ్యమైన అలీ ఖమేనీ కొట్టడానికి. అంతేగాని వాళ్ళ దగ్గర ఏం టెక్నాలజీ లేక కాదు, ఇరాన్ దగ్గర కూడా కొంత టెక్నాలజీ ఉంది. 6,10,000 మంది కంప్లీట్లీ అథరైజ్డ్ ఆర్మీ పర్సన్స్ ఉన్నారు. ప్రభుత్వం చేత నడపబడుతున్నటువంటి ఆర్మీ సైన్యం 6,10,000 మంది. అదే మీరు వాళ్ళకి సంబంధించి ఇండివిజువల్ కార్ప్స్ కూడా ఉన్నారు. ఇరానియన్ గార్డ్స్ అని ఉంటుంటారు, రెవల్యూషనరీ గార్డ్స్ అని ఉంటారు. రెవల్యూషనరీ గార్డ్స్ సుమారుగా వాళ్ళ సైన్యం సుమారుగా అటు ఇటుగా 10 లక్షల వరకు ఉందంట. అంటే 17 లక్షల మంది సైన్యం, 10 లక్షల మంది సైన్యం కేవలం అలీ ఖమేనీ పర్సనల్లీ ట్రైన్డ్ సైన్యం అదంతా కూడా, ఆయన ప్రైవేట్ ట్రైన్డ్ సైన్యం. సో ఇప్పుడు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ సంబంధించిన విషయం పైన ఇరాన్ ఇంకా తన యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది. సో 33 kilometers ఆఫ్ డిస్టెన్స్ అది. సో దాంట్లో టెరిటోరియల్ వాటర్స్ బోత్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ లేన్స్ పాస్ త్రూ ద టెరిటోరియల్ వాటర్స్ ఆఫ్ ఇరాన్ అండ్ ఓమన్. సో అటువైపు ఓమన్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఇటువైపు ఓమన్ వాళ్ళ పరిధిలోనే ఉంది, అటువైపు ఇరాన్ వాళ్ళే. సో ఈ లైన్లో అటు ఇరాన్కి సహకరిస్తోంది. సో ఇక్కడ రెండు ఈ బార్డర్ షేరింగ్, ఇటువైపు ఉంది ఇరాన్, ఇటువైపు ఉంది ఓమన్. సో రెండింటి మధ్యలో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఉంది కాబట్టి నథింగ్ బట్ ఓమన్ ఈజ్ ఆల్సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎమెన్స్ హౌతీలు అంటే వాళ్ళ అండర్లో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. సో కాబట్టి లైన్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేశారు, జలసంధి క్లోజ్ అయిపోయింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది కనుక అలాగే క్లోజ్ అవ్వడం కంటిన్యూ అవుతాయి ఇంకా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ మారే అవకాశం ఉంది, ఇంకా దానికి ఇంపాక్ట్ ఎక్కువగా పెరిగే అవకాశం కూడా ఉంది. సో అట్లీస్ట్ 3 tankers హ్యావ్ బీన్ స్ట్రక్ బై మిసైల్స్ ఆర్ డ్రోన్స్ అట్లీస్ట్ ఫర్ 48 hours. నిన్న ఏం చేసిందంటే ఓమన్ సెట్ ఎ బ్లేజ్. సో ఓమన్ ఏం చేసింది, వన్ ఆఫ్ ది కోస్ట్ నుంచి వాటికి నిప్పంటించారంట. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గరే అక్కడ నిప్పంటించినట్టు తెలుస్తోంది. సో పెరుగుతున్న ఒక మంటల్ చెలరేగా ఏకంగా సౌదీలో ఉన్నటువంటి ఒక ఆయిల్ రిజర్వ్స్ రిఫైనరీ పైన దాడి చేసింది ఇరాన్. అక్కడ కూడా ఆర్మోక్స్, సో ARMOC అదొక ఆయిల్ రిఫైనరీకి సంబంధించినటువంటి వ్యవస్థ, అక్కడ దాడి చేసింది ఇరాన్ నిన్న. సో ఇప్పుడు ఇంకా కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఒకవైపు నుంచి మిసైల్స్ వర్షం కురుస్తూనే ఉంది. సో కొన్ని వేలాది షిప్పులు 2,533 షిప్స్ ఇంకా కూడా అక్కడ స్ట్రక్ అయిపోయాయి. సో అప్రాక్సిమేట్లీ 20 to 21 million barrels, ఒక రోజుకి 20 నుంచి 21 మిలియన్ బ్యారెల్ల యొక్క
ఆయిల్ అనేది దీని ద్వారా ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది, దీని నుంచి అటు ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా దీని నుంచి ఇంపోర్ట్ చేసుకునే దేశాలు ఎవరంటే చైనా, ఇండియా, జపాన్ అండ్ సౌత్ కొరియా. ఆల్మోస్ట్ ఆల్ దీని నుంచి ఇక్కడ నుంచి వెళ్ళే దాంట్లో వరల్డ్ మొత్తంలో ఇక్కడ 20% వెళ్తూ ఉంటుంది, కానీ ఇక్కడ నుంచి వెళ్ళే దాంట్లో 80% ఈ దేశాలు ఏంటి, ఇండియా, చైనా, జపాన్ అండ్ సౌత్ కొరియా. ఈ 4 దేశాలే ఇక్కడ నుంచి వెళ్ళే దాంట్లో మోస్ట్లీ తీసుకెళ్తారు. సో ఈ 4 దేశాలు ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. సో ప్రజెంట్ ఈ దేశాలపైన పెరుగు ప్రభావం పడుతుంది. బహుశా చైనా విదేశాంగ మంత్రి కూడా ఇరాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడడానికి కారణం కూడా ఇదే అయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన ఆయిల్ ఇన్పుట్స్లో, ఆయిల్ రిజర్వ్స్, ఆయిల్కి సంబంధించి ఇంపోర్ట్స్లో మోస్ట్ ఆఫ్ ది వెళ్ళేది ఇరాన్ నుంచే. సో ఇరాన్కి అందుకే వాళ్ళు సపోర్ట్ ఇస్తామని చెప్తున్నారు. మేము మీకు సపోర్ట్ ఇస్తాం, మీకు వార్ఫేర్ని అందిస్తాం మేము, సో మీరు వార్ని కంటిన్యూ చేయండి అన్నట్టుగా చైనా నుంచి మాట్లాడుతున్నారంట. చైనా విదేశాంగ మంత్రి ఇప్పటికే ఇరాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడడం జరిగింది. సో ఆయిల్ ప్రైజెస్ ఇట్ కుడ్ ఎక్సీడ్ అప్ టు $100 per barrel ఇఫ్ ద డిస్రప్షన్ లాస్ట్ మోర్ దాన్ వీక్. ఒకవేళ కనుక ఈ రకంగా ఇంకా సిచ్యువేషన్ కంటిన్యూ అయితే, ఇంకో 2-3 రోజుల పాటుగా ఇట్లాగే కంటిన్యూ అయితే కనుక ఒక బ్యారెల్ ప్రైస్ వచ్చేసి $100 అవ్వడం గ్యారంటీ అంట. అంటే దీన్ని బట్టి చూస్తుంటే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోతాయి, ఆ తర్వాత పెట్రోలియం ప్రైసెస్ పెరిగిపోతాయి, డీజిల్ పెరిగిపోతుంది. అంటే ప్రతి దానిపైన ద బిగ్గెస్ట్ రీజన్ ఫర్ ఇన్ఫ్లేషన్ ఈజ్ దాట్ ఆయిల్ ధరలు కనుక పెరిగితే ఇన్ఫ్లేషన్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోద్ది. సో ఆ ఇన్ఫ్లేషన్కి చాలా దగ్గరగా పరిస్థితి కనబడుతోంది ఇప్పుడు. మరి స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ని అడ్డు తొలగించే విధంగా అమెరికా, ఇజ్రాయెల్ ఏమైనా టెక్నాలజీ పరంగా ప్రయత్నం చేస్తున్నాయా? ఆ రాడర్ని తొలగించడం కోసం ఈ కోబ్రా V8 అండ్ సైద్ 4 నుంచి తప్పించుకొని ఈ షిప్స్ అన్నిటి కూడా టువర్డ్స్ ఎన్రూట్ టు చైనా, జపాన్, ఇండియా, సౌత్ కొరియా వైపుగా మళ్లించడానికి అవకాశం ఏమైనా తీసుకుంటారో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నో ఎక్కడికక్కడే షిప్లన్నీ కూడా ఆగిపోయాయి. 2500 పైచిలకు షిప్స్ ఆగిపోవడంతో కొంత వ్యవస్థ, అంటే ఇప్పుడున్నటువంటి ఆయిల్ ఇంపోర్టెడ్ కంట్రీస్ ఏవైతేనే కొంత ఆందోళన గురవుతున్నాయి. ప్రైజెస్ హైక్ అయ్యే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో యాజ్ ఆఫ్ నో స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్లో అయితే 2500 పైగా ఆయిల్ ట్యాంకర్స్ అన్ని కూడా నిలిపివేశారు. దీన్ని ఎలా బ్రేక్ చేస్తుంది ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ అమెరికా చూడాలి.